గురుగారు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి. మీనంకి సంబంధించి 2026లో ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి? మీనరాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఓకే, ఇది రాసి పెట్టుకోవచ్చును. అద్భుతమైన పరిస్థితులు. ఎస్, అది కూడా 2026 ఆగస్టు సెప్టెంబర్ వరకు మాత్రము ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉండే పరిస్థితి ఉంది. ఓకే, 2026 ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా సూపర్గా తిరుగులేదు. సంతానం వారికి సంతానం ఎదురు చూసేవారికి, ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఉద్యోగం. వాస్తవానికి 3-4 సంవత్సరాలే 2022 ఆగస్టు నుండి ఇక నలిగిపోతున్నారు వీరు. మామూలుగా కాదు, బీభత్సంగా నలిగిపోతున్నారు. ఓకే, ఒక విజయాన్ని, ఒక ఆనందాన్ని చూసి. మరి ఇదే టైంలో ఇదే మీనరాశి వారు టాప్ పొజిషన్కి పోయారు. ఓకే, సో గురువారు టాప్ పొజిషన్ పోయిన వారు మీరు అంటున్నారు, సేమ్ రాశి వారు టాప్ పొజిషన్ కూడా పోయినారు అంటున్నారు. టాప్ పొజిషన్కి ఏ విధంగా పోయినారంటారు? టాప్ పొజిషన్కి వెళ్ళినటువంటి వారు ఎవరయ్యా అంటే, ఇందులో నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. తమన్ మ్యూజిక్ డైరెక్టర్, ఓకే, దేవిశ్రీ ప్రసాద్, ఈ ఇద్దరిని మీరే తీసుకోండి. 2022 ఆగస్టు నుండి స్టిల్ 2025 ఆగస్టు వరకు ఎవరి సాంగ్స్ అధికంగా విన్నారు మీరు? చెప్పు. ఎవరి సాంగ్స్? తమన్ సాంగ్స్ ఎక్కువ విన్నాం. సో దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక ఏళ్ళు విన్నారు ఒకప్పుడు, ఇప్పటికీ వెళ్తారు, ఏం లేదు. ఎస్, చాలా టాప్ ఆయన, అది అందులో తిరుగులేదు. అంటే ఈ విషయం ఎందుకంటే తమన్ పేరు తమన్, థా అక్షరము, దా అక్షరము, దా దీపక్, దీప్తి, ఈ పేర్లతో ఉండేటువంటి కంపెనీసు, ఈ పేర్లతో ఉండేటువంటి మనుషులు లాస్ట్ 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు చూసుకోండి. ఓకే, కనుక ఏదున్నా మనము మంచి చెడు తెలుసుకొని ముందుకు పోవాలి. వర్షం పడే సూచన ఉంటే గొడుగు పట్టుకొని పోవాలి. ఓకే, 2026 నక్కతో కొన తొక్కేటువంటి రాశులలో, పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి రాశులలో మొట్టమొదటిది మీనరాశి. రైట్. సో మీనరాశి వారికి అన్ని పనులు అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.